హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీ అండ్ టేస్టీగా పెసరట్టు ప్రిపరేషన్ అయితే ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. వీడియో అనేది ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పెసరట్టు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం నార్మల్గా చేసుకునే దోశ కంటే కూడా ఈ పెసరట్టు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినగలుగుతారు. ప్లస్ హెల్త్కి అయితే చాలా మంచిదండి. సో పెసరట్టు ప్రిపరేషన్ ఏంటి, ప్రాసెస్ ఏంటో చూద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి అయితే 1 కప్పు వరకు పొట్టు పెసర్లను అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు. ఇక్కడ నేను మినప్పప్పు వచ్చేసి కూడా పొట్టు మినప్పప్పునే తీసుకుంటున్నానండి. మన ఇంట్లో కనుక మినపగుండ్లు ఉన్నా కానీ ఆ మినపగుండ్లు అనేది యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో మొత్తం కలిసేలా ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఒక 2-3 టైమ్స్ అయినా కానీ నీట్గా వాష్ చేస్తే ఇందులో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి. 2 టైమ్స్ వాష్ చేసిన తర్వాతకి పెసర్లు అనేవి మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒక 6 to 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. సో మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే నైటే ఈ ప్రాసెస్ అంతా చేస్తే సరిపోతుందండి. సో మార్నింగ్ వరకు అయితే చూడండి, మనకి పెసర్లు అనేవి అయితే చక్కగా నానిపోయాయండి. సో ఈ విధంగా నానితే సరిపోతుంది. సో ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి పెసర్లను అయితే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇందులోకి అయితే నేను రుచికి సరిపడినంత ఒక 4-5 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను. 1 ఇంచు వరకు అల్లం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. మరి బ్యాటర్ అనేది అయితే మనకి కొంచెం లూజ్గా ఉండకూడదండి. సో చూసి వాటర్ వేసి అయితే ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని అయితే ఒక బౌల్లోకి అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో మిగిలిన పెసర్లను కూడా ఈ విధంగానే మిక్సీకి వేసుకొని అయితే ప్యూరీ లాగా చేసుకొని అయితే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో నాకు ఇక్కడనైతే సాల్ట్ అనేది కొద్దిగా తక్కువ అనిపించింది కాబట్టి ఇంకొద్దిగా సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బ్యాటర్ని అయితే కొంచెం లూజ్గా చేస్తున్నాను, మరీ థిక్గా ఉందని. సో వాటర్ అనేది ఎక్కువ వేయద్దండి. సో పిండి అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పర్ఫెక్ట్గా పెసరట్టు అనేది అయితే వస్తుంది. సో స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని అయితే కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని దోశలాగా వేసేసుకోవడమే. సో ఇక్కడ నేను దోశలు వచ్చేసి కూడా మరీ పల్చగా వేయడం లేదండి, కొంచెం మందంగానే వేస్తున్నాను. ఈ విధంగా థిక్గా వేసుకుంటున్నాను. దోశ వేసుకునేది అనేది మీ ఇష్టం అండి. సో దానిపైన కొంచెం ఆనియన్స్ ఉంటే నెయ్యి యాడ్ చేయండి, లేకపోతే ఆయిల్ యాడ్ చేసినా బాగానే ఉంటుంది. సో ఈ విధంగా గరిటెతోని ఈ విధంగా అన్నారంటే ఆనియన్స్ అనేవి దోశకు అతుక్కుపోయి ఊడకుండా ఉంటుందండి. సో ఇక్కడ పెసరట్టు చేసే వాళ్ళైతే 1 సైడే కాల్చుకుంటారు. నాకైతే 2 సైడ్స్ కాలితేనే ఇష్టం కాబట్టి నేనైతే దోశనైతే 2 సైడ్స్ కాల్చుకుంటున్నాను. దోశ అనేది మనకు కాస్త క్రిస్పీగా కాలినట్టు తెలిసినాక దోశను అయితే ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటే సరిపోతుందండి. దోశలు కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. సో నెక్స్ట్ అయితే నేను ఇంకొక దోశ కూడా ఏ విధంగా వేయాలో చూపిస్తున్నానండి. సో నేను ముందైతే ఆయిల్ వేసి వేసాను కదా, ఇప్పుడు ఆయిల్ అనేది వేయకుండానే వేస్తున్నాను. నేను తీసుకున్న దోశ ప్యాన్ అనేది ఆయిల్ అనేది వేయకున్నా కానీ నాకు దోశలు అనేది బాగానే వస్తాయి కాబట్టి నేనైతే ఆయిల్ వేయలేదండి. సో దోశ వేసుకున్న తర్వాతకి అయితే దీని నుంచి కొంచెం ఆనియన్స్ అనేవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో పెసరట్టులో ఏంటంటే ఆనియన్స్ వేస్తే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి. సో దోశ అనేది ఒక సైడు కాలిన తర్వాతకి ఇంకో సైడ్ టర్న్ చేసుకొని అయితే ఇంకాసేపు కాల్చారంటే దోశ అనేది మనకి మంచిగా కాలిపోతుందండి. సో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని మొత్తం ఈ విధంగా దోశలాగా వేసేసుకోవడమే. సో దోశలు చేసాము కదా, ఇందులోకి అయితే కాంబినేషన్గా అల్లం చట్నీ అయినా బాగానే ఉంటుంది. నేను ఇక్కడనైతే పల్లి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి పల్లీలు అనేవి అయితే యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. సో పల్లీలు అనేవి పూర్తిగా వేగి చల్లారిన తర్వాతకైతే మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక 4 పొట్టు తీయని వెల్లుల్లిపాయలు,
అలాగే కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా జీలకర్ర వేసిన తర్వాతకి ఇందులోకి అయితే రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని అయితే ఫస్ట్ ఒకసారి అయితే మిక్సీకి వేసుకోవాలి. సో ఈ విధంగా అయిన తర్వాతకి ఇందులోకి ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయితే మళ్ళీ ఒకసారి మిక్సీకి వేసుకొని ఇదంతా చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు వేసుకోవడమేనండి. సో నాకైతే ఎప్పుడు పల్లి చట్నీ చేసినా కానీ పోపు వేస్తే తిడతాను. ఖచ్చితంగా పోపు వేస్తేనే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పల్లి చట్నీ అయితే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీలోకైనా కానీ దోశలోకైనా కానీ చాలా బాగుంటుంది పల్లి చట్నీ అనేది అయితే. సో ఎవరైనా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయకుండా ఉన్నారో ఖచ్చితంగా ప్రిపేర్ చేయండి. సో మార్నింగ్ చిన్నపిల్లలు కనుక స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే ది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనే చెప్తాను. టేస్ట్కి టేస్టే ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా. సో మీరైతే పెసరట్టు రెసిపీని అయితే ఎంచుకొని మీ ఫ్యామిలీ వాళ్ళకైతే వండి పెట్టండి. ఈ బ్రేక్ఫాస్ట్కి అయితే మీ ఫ్యామిలీ వాళ్ళు ఖచ్చితంగా ఫిదా అవుతారన్నమాట. అంత బాగుంటుంది పెసరట్టు అనేది అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్, ముఖ్యంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.